వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రంలో టీపీసీసీని ప్రక్షాళన చేయాలని అధిష్టానం ఫోకస్. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కార్యవర్గాల కూర్పు చేపట్టేందుకు రంగం సిద్ధం. హైదరాబాద్లోని గాంధీ భవన్లో రాష్ట్ర పరిశీలకుల సమావేశంలో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడి. రాష్ట్రంలో వృద్ధాప్య పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్. 57 ఏళ్లు నిండిన దరఖాస్తుదారులకు పెన్షన్ ఇచ్చేందుకు రంగం సిద్ధం. డిచ్పల్లి మండలంలోని పలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే. నిజామాబాద్ జిల్లాలో మండుతున్న ఎండలు, రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలు. K6 జిటిపిఎల్ స్పెషల్ స్టోరీ. ఇంటర్ ఫలితాల్లో ఎస్ఎస్ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రభంజనం. విద్యార్థులను అభినందించిన విద్యాసంస్థల చైర్మన్ మారయ్య గౌడ్. ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడిన మహనీయుడు బుద్దె రాజేశ్వర్. సాలూరాలో బుద్దె రాజేశ్వర్ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో కొనియాడిన రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి. నగరంలోని నాల్కెల్ రోడ్లో గల శ్రీ బంగారు మైసమ్మ దేవాలయంలో వైభవంగా ముగిసిన యంత్ర విగ్రహ స్థిర ప్రతిష్టాపన. పెద్ద ఎత్తున పాల్గొన్న ప్రజలు హాజరై ప్రత్యేక పూజలు చేసిన కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్. ఎడపల్లి మండలంలోని జానకంపేట గ్రామంలో భారీ దొంగతనం. ఉక్కపోతకు గురై తలుపులు తెరిచి పడుకోగా అందిన కాడికి దోచుకున్న దొంగలు. పండగ వాతావరణాన్ని తలపించిన రైతు మహోత్సవం వేడుక. ఉత్సాహంగా పాల్గొన్న రైతన్నలు, ఆకర్షించిన వ్యవసాయ అనుబంధ రంగాల స్టాళ్లు. సందర్శించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్, ఆయా రంగాల చైర్మన్లు. గత కొంతకాలంగా ఆకాశమే హద్దులుగా పరుగులు పెట్టిన బంగారం ధరలకు బ్రేక్. బుధవారం 10 గ్రాముల పుత్తడి ధర 3,000 వరకు తగ్గింపు. రాష్ట్రంలో టీపీసీసీ పూర్తి స్థాయిలో ప్రక్షాళన దిశగా ఆ పార్టీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అన్ని కార్యవర్గాల కూర్పు చేపట్టేందుకు రంగం సిద్ధం చేసింది. ఇవాళ గాంధీ భవన్లో రాష్ట్ర పరిశీలకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పరిశీలకులు 3 దశల్లో టీపీసీసీ టాస్క్ను నిర్దేశించింది. ఏప్రిల్ 25 నుంచి 30 తేదీ వరకు జిల్లా స్థాయి సమావేశాలు నిర్వహించాలని టీపీసీసీ ఆదేశించింది. జిల్లా సమావేశాలకు బ్లాక్ మండల అధ్యక్షులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పోటీ చేసిన అభ్యర్థులు, ఏఐసీసీ, పీసీసీ ఆఫీస్ బేరర్లు, జిల్లా స్థాయి సీనియర్ నాయకులను ఆహ్వానించాలని సూచించింది. టాస్క్ 2లో అసెంబ్లీ బ్లాక్ లెవెల్ మీటింగ్ నిర్వహించడం, టాస్క్ 3లో మండల మీటింగ్స్ ఏర్పాటు చేయాలని సూచించింది. ఈ సందర్భంగా పార్టీ ప్రక్షాళనకు ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దిశానిర్దేశం చేశారు. పార్టీ పటిష్టతకు సంస్థాగత నిర్మాణం చాలా కీలకమని, ఈ విషయంలో పరిశీలకులుగా మీరు చేపట్టే కార్యక్రమాలు చాలా బాధ్యతగా చేయాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పరిశీలకులకు సూచించారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాలు తెలంగాణలో పెద్ద ఎత్తున విజయవంతమవుతున్నాయని, ఈ కార్యక్రమాల విషయంలో ఏఐసీసీ అగ్రనేతలు హర్షం వ్యక్తం చేశారని చెప్పారు. కోఆర్డినేటర్ తమకు ఇచ్చిన బాధ్యతలను మంచిగా నిర్వహిస్తున్నారని, ఇకపై కూడా పరిశీలకులుగా మీకు అప్పగించిన పనులను మరింత చిత్తశుద్ధితో చేయాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ కార్యకర్తలు ఎంతో శ్రమించారని, వారి కష్టంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ప్రభుత్వ సలహాదారు, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు వేం నరేందర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర పరిశీలకుల సమావేశంలో మాట్లాడిన ఆయన, దేశంలో ఒక రోల్ మోడల్గా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. కులగణన, బీసీ రిజర్వేషన్స్, ఎస్సీ వర్గీకరణ చేశామని, అనేక సంక్షేమ పథకాలు చేపట్టామని, ప్రజలకు ఇచ్చిన హామీలు అన్ని దశల వారీగా పూర్తి చేస్తున్నామన్నారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి డిచ్పల్లి మండలంలోని పలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి బుధవారం డిచ్పల్లి మండలంలోని
మిట్టపల్లి, రాంపూర్, నర్సింగాపూర్, కమలాపూర్, డిచ్పల్లి, గన్పూర్ గ్రామాల్లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి గ్రామాన్ని సుందరంగా అభివృద్ధి చేపడుతుందన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు డిచ్పల్లి మండలంలోని మిఠాపల్లి గ్రామానికి మరి కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా రావడం జరిగింది. కానీ మీరందరూ కూడా పేపర్లో చూశారు, ఇవాళ కశ్మీర్లో మనందరం కూడా ఎండాకాలం అని చెప్పి మన భారతీయులందరూ కూడా కొంతమంది ఒకరిద్దరు ఫారినర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు మరి ఎండాకాలము, వేసవి కాలము మరి అక్కడ టూరిజం కొరకు పోయి కశ్మీర్ పోయి మరి చల్లదనాన్ని ఆహ్లాదిద్దామని చెప్పి పోతే అక్కడ పాకిస్తాన్కు చెందినటువంటి ముష్కరులు, టెర్రరిస్టులు మన వాళ్ళను ఒక 28 మందిని మరి సజీవంగా కాల్చి చంపినటువంటి. పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త పెన్షన్ల జారీకి చర్యలు చేపట్టింది. ఈ మేరకు కసరత్తు మొదలుపెట్టింది. రాష్ట్రంలో కొన్నేళ్లుగా కొత్త పెన్షన్లు మంజూరు చేయడం లేదు. గతంలో బీఆర్ఎస్ హయాంలో 57 ఏళ్లు నిండిన వారికి పెన్షన్ల కోసం దరఖాస్తులు స్వీకరించి ఎన్నికలకు ముందు కొత్తగా పెన్షన్లు ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కొత్త పెన్షన్ల కోసం ప్రజా పాలనలో భాగంగా దరఖాస్తులు స్వీకరించింది. దీంతో చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొత్త పెన్షన్ల కోసం 5.20 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. దీంతో కొత్త పెన్షన్ల జారీకి చర్యలు చేపట్టాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ప్రస్తుతం రాష్ట్రంలో దివ్యాంగులకు నెలకు 4,016 రూపాయలు, ఇతరులకు 2,016 రూపాయల పెన్షన్ వస్తుంది. అయితే అధికారంలోకి వస్తే పెన్షన్ 4,000 రూపాయలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా పెన్షన్ల పెంపు ఉండకపోవచ్చు. అయితే కొత్తగా మాత్రం పెన్షన్ల జారీకి క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. పెన్షన్ పొందుతున్న వ్యక్తి మరణిస్తే ప్రస్తుతం ఆయన భార్యకు వితంతు పెన్షన్ కోసం మాత్రమే ప్రస్తుతం కొత్తగా దరఖాస్తులు తీసుకుంటున్నారు. అలా దరఖాస్తు చేసుకున్న వారికి 2 నుంచి 3 నెలల్లో పెన్షన్ ఇస్తున్నారు. అయితే ఇటీవల ఇలాంటి దరఖాస్తులు కూడా భారీగా పెండింగ్లో ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పరీక్షల ఫలితాల్లో ఎస్ఆర్ విద్యాసంస్థల విద్యార్థులు ప్రతిభను చాటారని ఎస్ఆర్ విద్యాసంస్థల చైర్మన్ వరదారెడ్డి, డైరెక్టర్లు మధుకర్ రెడ్డి, సంతోష్ రెడ్డి తెలిపారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఎంపీసీ విభాగంలో బండి ప్రతిష్టకు 470 మార్కులకు గాను 468, వైశాలినికి 468, ఆకోజు హాసిని 468, బాసుపల్లి ప్రశాంతిక రమ్య 468, బైపీసీ విభాగంలో రాగి శివప్రియ 440 మార్కులకు గాను 438, ఏ శ్రీనిత 438, ఎంఈసీ విభాగంలో ఎం ఉమామహేశ్వర్ 500 మార్కులకు గాను 495, ఆయుష్మతి నైనా 495 మార్కులు సాధించినట్లు వారు వెల్లడించారు. ఇంటర్ సెకండ్ ఇయర్లో ఎంపీసీ విభాగంలో ఇందూరు రష్మితకు 1000 మార్కులకు గాను 996, కందుకూరి అనూహ్యకు 995, ఆర్ రామచరణ్ 995, వి వెంకటలక్ష్మి తేజస్విని 995 మార్కులు సాధించినట్లు తెలిపారు. అలాగే ఎంపీసీ విభాగంలో 990 మార్కులకు పైగా 14 మంది సాధించినట్లు పేర్కొన్నారు. బైపీసీ విభాగంలో ఏ వైశాలి 1000 మార్కులకు గాను 994, టి కార్తీక 994, ఎంఈసీ విభాగంలో డి సుమతి 1000 మార్కులకు గాను 988, సిసి విభాగంలో టి స్పందన 1000 మార్కులకు గాను 986 మార్కులు సాధించినట్లు తెలిపారు. నగరంలోని నాల్కెల్ రోడ్లో గల ఈఎస్ఐ హాస్పిటల్ వద్ద శ్రీ బంగారు మైసమ్మ తల్లి దేవాలయంలో యంత్ర విగ్రహ స్థిర ప్రతిష్టాపన భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నగరంలోని నాల్కెల్ రోడ్లో గల ఈఎస్ఐ హాస్పిటల్ దగ్గర గల శ్రీ బంగారు మైసమ్మ దేవాలయంలో యంత్ర విగ్రహ స్థిర ప్రతిష్టాపన మహోత్సవాలు బుధవారం అత్యంత వైభవంగా ముగిశాయి. 3 రోజుల పాటు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు నిర్వహించారు. బుధవారం ప్రాణ ప్రతిష్ఠ, మహాపూర్ణాహుతి, మహత్ ఆశీర్వచనం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరై అమ్మవారి ఆశీస్సులు పొందారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ నిర్వాహకులు పెద్ద ఎత్తున అన్న ప్రసాద వితరణ చేశారు. భగవంతుడి కృపా కటాక్షంతో మన కాలనీల సీతారాం కాలనీ, మన యొక్క ప్రతి ఒక్క కాలనీలో మనస వాచ పత్రం పుష్పం ఫలం తోయం, ఎవరు తోచిన యొక్క వారు ధనం సమకూర్చి అమ్మవారికి మంచి నూతనంగా ఆలయం కట్టి మరి ఇవాళ అంటే 3 రోజుల ముందు నుంచే ఈ ఆలయం అంతా శుభ్రత చేస్తూ ఋత్వికులందరూ కూడా మంచి కార్యక్రమాలు. ఈరోజే అమ్మవారు సింహాసనం మీద కూర్చున్నది కాబట్టి అమ్మవారికి మనం ఎంత చేసినా తక్కువనే. కాబట్టి ఈ అవకాశం మన కాలినోళ్ళు, చుట్టుముట్టునోళ్ళు ఈ అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరం కూడా సద్వినియోగం చేసుకున్నాలని నేను ఆశిస్తూ. ఎడపల్లి మండలంలోని జానకంపేట గ్రామంలో మంగళవారం రాత్రి భారీ దొంగతనం జరిగింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
జానకంపేట గ్రామంలోని 7వ వార్డులో నివసిస్తున్న పారిపల్లి శంకర్ కుటుంబ సభ్యులు వేసవి కాలం కావడంతో ఉక్కపోతకు గురై తలుపులు తెరిచి ఆదమర్చి నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని దొంగలు ఇంట్లో చొరబడి బీరువాలో ఉన్న 3 తులాల బంగారంతో పాటు 5,000 నగదు దొంగతనం చేశారు. అలాగే ఆరు బయట నిద్రిస్తున్న బాధితులు భార్య రుక్మాబాయి మెడలో నుంచి సుమారు 3 తులాల పుస్తల తాడును దొంగలించుకొని వెళ్తున్న సమయంలో అలికిడి కాగా నిద్ర నుండి తేలుకున్న కుటుంబ సభ్యులు దొంగను వెంబడించారు. దొంగ దొరక్కపోవడంతో ఎడపల్లి పోలీసులకు సమాచారం అందించారు. బుధవారం ఉదయం సంఘటనా స్థలానికి ఎడపల్లి ఎస్ఐ వంశీకృష్ణారెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని బాధితుడి కోడలు ధరణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. రైతు మహోత్సవం స్టాళ్లను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు పరిశీలించారు. చివరి రోజైన బుధవారం జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతుతో పాటు అదనపు కలెక్టర్లు అంకిత్ కిరణ్ కుమార్, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, డీసీసీబీ చైర్మన్ రమేష్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి తదితరులు రైతు మహోత్సవ వేదిక స్టాళ్లను సందర్శించారు. రైతులు, రైతు ప్రతినిధులతో మమేకమయ్యి 3 రోజుల పాటు కొనసాగిన రైతు కార్యక్రమం గురించి వారి స్పందనను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు మహోత్సవ వేడుక నిర్వహించడం పట్ల హర్షాతిరేకాలు వెళ్లిబుచ్చారు. సాగు విషయాల్లో అనేక నూతన విధానాలు, సరికొత్త పద్ధతులు, ఆధునిక సాంకేతికత గురించి తెలుసుకోగలిగామని, రాష్ట్ర జాతీయ స్థాయి అవార్డు గ్రహీతలైన అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు వ్యవసాయ, ఉద్యానవన విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లు, సైంటిస్టులు, నిపుణులు తమ పరిశోధన అనుభవాలను, నేటి సామాజిక వ్యవసాయ స్థితిగతులను మేళవిస్తూ అనేక అంశాలపై అవగాహన కల్పించారని, పంటల సాగులో నూతన ఒరవడికి, అధిక దిగుబడుల సాధనకు ఈ మేళా ఎంతగానో దోహదపడుతుందని గట్టి నమ్మకాన్ని వెళ్లిబుచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ వ్యవసాయ ఆధారిత ప్రాంతమైన నిజామాబాద్ జిల్లాలో రైతు మహోత్సవ వేడుక నిర్వహించడం వల్ల స్థానిక రైతులతో పాటు జిల్లాకు ఆనుకొని ఉన్న కామారెడ్డి, జగిత్యాల, సిరిసిల్ల, నిర్మల్ జిల్లాల రైతులకు కూడా ఇది ఎంతో ప్రయోజనం చేకూర్చిందన్నారు. ప్రస్తుత పరిస్థితులు, సామాజిక అవసరాలకు అనుగుణంగా వ్యవసాయ అనుబంధ రంగాల్లో శాస్త్రవేత్తలు కనుగొన్న నూతన ఆవిష్కరణలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, సాగు రంగంలో మెలకువలు, యాంత్రీకరణ తదితర అంశాలపై సైంటిస్టులు, నిపుణులు అవగాహన కల్పించడం జరిగిందన్నారు. అభ్యుదయ రైతులు వారి అనుభవాలను తోటి రైతులతో పంచుకున్నారన్నారు. వ్యవసాయ, ఉద్యానవన శాఖలతో పాటు అనుబంధ రంగాల ఉత్పత్తులకు సంబంధించి సుమారు 130కి పైగా స్టాళ్లను రైతులు ఎంతో ఆసక్తిగా తిలకిస్తూ ప్రయోగాత్మక పరిశీలన ద్వారా అవగాహనను పెంపొందించుకోగలిగారని కలెక్టర్ తెలిపారు. ఇక్కడ పరిశీలించిన అంశాలను, నూతన సాగు విధానాల గురించి రైతులు, గ్రామాల్లో సహచర రైతులకు తెలియజేస్తూ వారిని కూడా అధిక దిగుబడుల సాధన దిశగా ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 3 రోజుల పాటు నిర్వహించిన ఈ రైతు మహోత్సవానికి ఎలాంటి అవరోధాలు తలెత్తకుండా విస్తృత ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. రైతులకు అవసరమైన అన్ని సదుపాయాలను అందుబాటులో ఉంచామని అన్నారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయాధికారి వాజిద్ హుస్సేన్, ఉద్యానవన శాఖ సంయుక్త సంచాలకులు శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు ఉన్నారు. సో మనకి ఏప్రిల్ 21, 22, 23 3 రోజుల పాటు ఈ రైతు మహోత్సవ కార్యక్రమం మన నిజామాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్లో జరుగుతూ ఉంది. సో దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే మనకి రాష్ట్రంలోని అదేవిధంగా నైబరింగ్ స్టేట్స్లో కూడా ముఖ్యంగా సైంటిస్టులు వాళ్ళు వచ్చి ఇక్కడ రైతులకి ఇప్పుడు ప్రజెంట్ ఏవైతే ఇన్నోవేషన్స్ ఫార్మింగ్లో కానీ అదేవిధంగా అనుబంధ రంగాలు డైరీ కావచ్చు, ఫిషరీస్ కావచ్చు, మనకి హార్టికల్చర్లో కూడా నూతన పద్ధతులు ఏమొచ్చాయి, అదేవిధంగా ఈల్డ్ పెంపొందించడానికి వాళ్ళు ఇచ్చే సలహాలు అవన్నీ మన రైతులు వినాలి, వాళ్ళు కూడా పాటించాలి అనే ఉద్దేశంతో ఈ 3 రోజుల పాటు రైతు మహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. కొంతకాలంగా ఆకాశమే హద్దుగా పరుగులు పెట్టిన బంగారం ధరలకు కాస్త బ్రేక్ పడింది. ప్రపంచ మార్కెట్లో అనిశ్చిత కారణంగా దేశీయ మార్కెట్లో ఆల్ టైమ్ గరిష్టానికి తాకిన బంగారం ధర బుధవారం దిగొచ్చింది. గత కొంతకాలంగా ఆకాశమే హద్దుగా పరుగులు పెట్టిన బంగారం ధరలకు కాస్త బ్రేక్ పడింది. ప్రపంచ మార్కెట్లో అనిశ్చితి కారణంగా దేశీయ మార్కెట్లో ఆల్ టైమ్ గరిష్టానికి తాకిన బంగారం ధర బుధవారం భారీగా దిగొచ్చింది. 10 గ్రాముల పుత్తడి ధర దాదాపు 3,000 తగ్గింది. తాజా తగ్గింపుతో దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర 98,500కు పడిపోయింది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 90,300గా ఉంది. హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, ముంబై, కోల్కతా, చెన్నై నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 98,350 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన పుత్తడి ధర 90,150గా ఉంది. కాగా మంగళవారం నాడు బంగారం ధరలు తొలిసారిగా ₹1,00,000 మైలురాయిని అధిగమించి రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే. ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై సహా అన్ని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన 1 గ్రాము బంగారం ధర 10,000కు పైనే పలికింది. అత్యధికంగా దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర 1,02,160కు చేరింది. ఇవాళ కాస్త దిగొచ్చింది. పెహల్గాం టెర్రర్ అటాక్లో మృతి చెందిన వారికి పెద్దపల్లి బీఆర్ఎస్ కార్యాలయంలో 2 నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులర్పించారు ఎమ్మెల్సీ కవిత.
తట్టా చెమ్మాస్ కింద పడేస్తామని నాడు సింగరేణి కార్మికులు చేసిన హెచ్చరికతో తెలంగాణ ఇచ్చే ఆలోచనతో నాటి కేంద్ర ప్రభుత్వం దిగొచ్చిందని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాదాపు 160 నుంచి 170 పార్టీలు వచ్చిపోయాయి. కానీ 25 ఏళ్లుగా బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల గుండె చప్పుడైందని, తెలంగాణ ప్రజలతో బీఆర్ఎస్ది పేగుబందమని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఇంకా ప్రతి ఏటా ప్లీనరీలు జరుపుకుంటున్నామని, ఈ రజతోత్సవ సభ ప్రత్యేకమైందన్నారు. గత 25 ఏళ్లుగా జరిగిన ఉద్యమ బీఆర్ఎస్ పాలనా కాలాన్ని ఓసారి ప్రజలంతా నెమరు వేసుకునేలా ఈ సభ ఉండబోతుందన్నారు. బీఆర్ఎస్ అస్తిత్వాన్ని ఒక పక్క కాపాడుకుంటూనే ప్రత్యర్థులు వేస్తున్న ఎత్తులు పై ఎత్తులను మనం పరిశీలిస్తూ ముందుకు వెళ్లాల్సి ఉందని, వాటిని ప్రజల ముందుకు ఎండగట్టాలని ఎమ్మెల్సీ కవిత మీడియా సమావేశంలో పేర్కొన్నారు. మనందరం గుర్తు చేసుకోవాలి. అట్లనే ఇదే పెద్దపల్లి సెంటర్లో అనేక మార్లు ఎన్నో ఉద్యమ కార్యక్రమాలు, ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తూ ఇక్కడి ప్రజలతో బీఆర్ఎస్ పార్టీకి ఈ గులాబీ కండువాకున్న అనుబంధాన్ని కూడా మేము పదే పదే గుర్తు చేసుకుంటున్నటువంటి సందర్భం మీ అందరికీ కూడా తెలుసు. మరి వాళ్ళ ఒక పార్టీ పెట్టి 25 సంవత్సరాలు నడవడం, అది కూడా అప్రతిహతంగా నడవడం అంటే చిన్న విషయం కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రను చూసుకుంటే దాదాపు ఒక 160 నుంచి 170 వరకు అనేక రకాల రాజకీయ పార్టీలు వచ్చినాయి, పోయినాయి. కానీ రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ గిరిరాజ్ డిగ్రీ కళాశాల మైదానంలో ఈ నెల 21 నుండి 3 రోజుల పాటు నిర్వహించిన రైతు మహోత్సవం వేడుక బుధవారంతో ముగిసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేయగా నిజామాబాద్తో పాటు కామారెడ్డి, సిరిసిల్ల, నిర్మల్, జగిత్యాల 5 జిల్లాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో పండుగ వాతావరణం కనిపించింది. వ్యవసాయ అనుబంధ రంగాలకు చెందిన 130కు పైగా ఏర్పాటు చేసిన స్టాల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రైతులు వారు పండించిన ఉత్పత్తులతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాల ఉత్పత్తులను, ఆధునిక సాగు పరికరాలు, అధిక దిగుబడులను అందించే వంగడాలు, మేలుజాతి పాడి పశువులు తదితర వాటిని స్టాళ్లలో ప్రదర్శించగా రైతులు ఎంతో ఆసక్తితో తిలకించారు. వ్యవసాయ, ఉద్యానవన, పశు సంవర్ధక, మత్స్య శాఖ శాస్త్రవేత్తలు, నిపుణులు, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, కొండ లక్ష్మణ్ తెలంగాణ ఉద్యానవన యూనివర్సిటీ, ఇతర వ్యవసాయ పరిశోధన కేంద్రాల శాస్త్రవేత్తలు 3 రోజుల పాటు కొనసాగిన వర్క్షాప్లో ఆయా అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ ఏ జానయ్య, వివిధ విభాగాల అధిపతులు శ్రీలత, అంజయ్య, చంద్రశేఖర్, ప్రవీణ్, శివకృష్ణ, శాస్త్రవేత్తలు రాజ్ కుమార్, శ్వేత, రాజశేఖర్, విజయ్, స్వప్న తదితర వివిధ రకాల పంటల సాగులో పాటించాల్సిన మెలకువలు, సస్యరక్షణ చర్యలు, ఆధునిక వ్యవసాయం, భూసారం పెంపుదల, అధిక దిగుబడులను అందించే వంగడాలు, తక్కువ పెట్టుబడులతో అధిక లాభాలను సాధించేందుకు అవలంబించాల్సిన పద్ధతులు, వాణిజ్య పంటల ఎంపికకు పరిశీలించాల్సిన అంశాలు తదితర విషయాలపై సెషన్ల వారీగా రైతులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. పురస్కారాలు అందుకున్న అభ్యుదయ రైతులతో పాటు రైతు ఉత్పాదక సంస్థల ప్రతినిధులు సైతం రైతు మహోత్సవం వేదిక ద్వారా తమ అనుభవాలను పంచుకున్నారు. వ్యవసాయ ప్రదర్శన నిజామాబాద్లో ఇది ఒక 3వ రాష్ట్ర స్థాయి మహా వ్యవసాయ ప్రదర్శనలో భాగంగా ప్రతి ఉమ్మడి జిల్లాలో పెట్టాలనే ఒక ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు పెట్టుకుంటూ వ్యవసాయ శాఖ, వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా పెడుతున్నాం. ఇది నిజామాబాద్ జిల్లా రైతులతో పాటు దాని యొక్క సరిహద్దు ప్రాంతంలో ఉండే జిల్లాల రైతులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే వ్యవసాయంలో వస్తున్న మార్పులకు అనుకూలంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం చేస్తున్న పరిశోధనల ఫలితాలను, రైతులంటేనే అభ్యుదయ రైతాంగానికి పేరు, ఇది ప్రోగ్రెసివ్ ఫార్మర్స్కు ఇది ఒక మంచి పేరున్న జిల్లా. చాలా బాగా స్పందన వచ్చింది. సో మేము ప్రదర్శించిన ఈ వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం కావచ్చు, అదేవిధంగా నాణ్యమైన మాకు కొన్ని విత్తనాల యొక్క రకాల యొక్క నమూనాలు కావచ్చు ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసిన మహనీయుడు బుద్ధి రాజేశ్వర్ అని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కొనియాడారు. సాలూరా మండలం ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన నాయకుడు బుద్ధి రాజేశ్వర్ విగ్రహాన్ని ఈ రోజు సాలూరా మండలంలోని బైపాస్ రోడ్లో హనుమాన్ మందిరం మార్గంలో అత్యంత వైభవంగా ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాన్స్వాడ శాసనసభ్యులు, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బుద్ధి రాజేశ్వర్ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేశారని, ఆయన చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని కొనియాడారు. అంతేకాకుండా విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి సహకరించిన దాత రాజును ఆయన ప్రత్యేకంగా అభినందించారు, సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మండ వెంకటేశ్వరరావు, పలువురు ఇతర ప్రముఖులు, నాయకులు, రాజేశ్వర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వారంతా బుద్ధి రాజేశ్వర్కు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మరియు మాజీ మంత్రి మండ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాజేశ్వర్ సేవలు రాజకీయాలకు అతీతంగా మానవతా విలువలకు అద్దం పట్టేలా సాగాయని ప్రశంసించారు. ఆయన నిస్వార్థమైన సేవా నిరతిని, ప్రజల పట్ల ఆయనకున్న అంకిత భావాన్ని వారు గుర్తు చేసుకున్నారు. సాలూరా మండల ప్రజలు తమ ప్రియతమ నాయకుడికి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా కనిపించింది. విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమం బుద్ధి రాజేశ్వర్ గొప్పతనాన్ని, ఆయన ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయారనడానికి నిదర్శనంగా నిలిచింది.
మీరు కుటుంబ భార్యగా, బిడ్డలుగా, వియ్యంపుడుగా ఎంత బాధపడుతున్నారో అంతకంటే బాధ ఆయన వ్యక్తిత్వం తెలిసినటువంటి వ్యక్తులు మేము అంతకంటే బాధపడుతున్నాం. ఇంకా వ్యక్తిత్వం అలాంటి. దాదాపు నా కొడుకు వైపు సర్పంచ్ గా చేశారు, సొసైటీ చైర్మన్ గా చేశారు, భార్యను ఎంపీపీగా నిలబెట్టుకున్నారు. రాజకీయానికి ఓ వన్నె తెచ్చినటువంటి వ్యక్తి రాజేష్. ఏ సమస్య వచ్చినా నేను ఎక్కడున్నా మా ఊరికి సమస్య ఉంది, మా రైతులకి సమస్య ఉంది, మా ప్రాంతానికి సమస్య ఉంది అని నేను స్పీకర్ గా ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు కొన్ని వందల సార్లు ఫోన్ చేసినటువంటి వ్యక్తి బుద్ధ రాజేశ్వర్ గారు. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. వార్తలకు తిరిగి స్వాగతం. ముబారక్ నగర్ పరిధిలోని వివి నగర్లో వెలిసిన శ్రీ భూలక్ష్మి మాత ఆలయ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. నిజామాబాద్ నగర శివార్లోని వివి నగర్లో గల శ్రీ భూలక్ష్మి మాత ఆలయంలో బుధవారం అమ్మవారి 18వ వార్షికోత్సవ వేడుకలు భక్తజన సంద్రోహం నడుమ అత్యంత ఆధ్యాత్మిక వాతావరణంలో ఆలయ కమిటీ నిర్వాహకులు నిర్వహించారు. ఉదయం నుంచి మొదలైన అమ్మవారి పూజా కార్యక్రమాలు 11:30 శుభముహూర్తం ఉన్న శ్రీ లక్ష్మీనారాయణ కళ్యాణ మహోత్సవం కనుల పండుగగా వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య కొనసాగింది. అలాగే హోమం, బలి ప్రదానం, పూర్ణాహుతి తదితర కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. అనంతరం భక్తులకు అన్నదాన ప్రసాదం వితరణ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు. భూలక్ష్మమ్మ 18వ వార్షికోత్సవం సందర్భంగా అశేష భక్తజనం ఈ అమ్మవారి సేవలు అందుకుంటున్నారు. మరి అలాగే భక్తులందరూ కూడా ఇక్కడ ఏ మొక్కితే అది మహిళా భక్తులందరూ కూడా నిజం జరుగుతుంది. అందువల్ల అశేషమైన భక్తులు వేరే ఊళ్ళకి వెళ్ళి కూడా వస్తున్నారు, వేరే గ్రామాల నుంచి వచ్చి కూడా ఈ అమ్మవారిని దర్శించుకుంటున్నారు. కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మే 20న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ప్రెస్ క్లబ్లో సన్నాహక సదస్సు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మే 20న జరిగే సార్వత్రిక సమ్మె జయప్రదం కోసం కార్మిక సంఘాల జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో సమ్మె సన్నాహక జిల్లా సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య వక్తలుగా వచ్చిన ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలరాజు, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్, టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ, ఐఎఫ్టీయూ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లకు తీసుకురావడం జరిగిందని, వీటికి వ్యతిరేకంగా ఇప్పటికే ఆయా కార్మిక సంఘాలు ఆందోళనలు నిర్వహించినప్పటికీ మోడీ ప్రభుత్వం వాటిని రద్దు చేయలేదన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఇప్పటికే మార్చి 18న ఢిల్లీలో సదస్సును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నరేంద్ర మోడీ ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఇప్పటికే మార్చి 18న ఢిల్లీలో సదస్సును నిర్వహించి మే 20న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునివ్వడం జరిగిందని, అందులో భాగంగా రాష్ట్ర సదస్సు కూడా నిర్వహించామని, సమ్మె ఏర్పాట్లలో భాగంగా జిల్లా సదస్సులు జరుగుతున్నాయని వారన్నారు. అందుకని ఈ రకంగా నువ్వు స్కీముల్ని బలహీనపరిచి బడ్జెట్ పెంచుకుంటా అన్యాయం చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. నిన్న రాత్రి నుంచి మళ్ళీ బీజేపీ కొత్త ఘటన, ఎందుకంటే భారతదేశంలో ఏదో ఘటన జరగకుండా ఉండదు. జమ్మూ కాశ్మీర్లో నిన్న జరిగింది, ఉగ్రవాదులు ఎవరైతే జమ్మూ కాశ్మీర్ వెళ్ళారో ఆ పర్యాటకుల్ని 27 మందిని కాల్చి చంపేశారు. ఇప్పుడు మొదలు పెడుతున్నాడు, నేను వదిలే సమస్య లేదు, ఎవరిని వదిలే సమస్య లేదు అంటున్నాడు. ఇప్పుడు అదొక ఘటన. మేడిపల్లి మండల కేంద్ర శివారు ప్రాంతంలోని సాటాపూర్ గేట్ చౌరస్తా వద్ద మహనీయుల జయంతి ఉత్సవాల కరపత్రాలను ఆవిష్కరించారు.
బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఈ నెల 30వ తేదీన మహనీయుల జయంతి ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని ఎస్సీ/ఎస్టీ పరిరక్షణ కమిటీ సభ్యులు స్పష్టం చేశారు. బుధవారం మేడిపల్లి మండల కేంద్రం శివారు ప్రాంతంలో గల సాటపూర్ గేట్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మహనీయుల జయంతి ఉత్సవాల కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం ఎస్సీ/ఎస్టీ హక్కుల పరిరక్షణ కమిటీ కన్వీనర్ నీరడి ఈశ్వర్, సలహాదారు వాగ్మారే సూర్యకాంత్, ట్రెజరర్ మాదస్తు శ్రవణ్ కుమార్లు మాట్లాడుతూ మహనీయుల మహాత్మా జ్యోతిబా పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, బాబు జగజీవన్ రామ్ వంటి ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను సైతం తునప్రాయంగా అర్పించి అనేక పోరాటాలు చేసి దేశంలో ఎస్సీ/ఎస్టీ, బీసీ, మైనార్టీల అభ్యున్నతికి పాటుపడిన మహోన్నత వ్యక్తులను స్మరించుకునేందుకు మహనీయుల జయంతి ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కొండ్ర వెంకట్, కో కన్వీనర్ రవి, ప్రతినిధులు బేగరి సాయిలు, మస్కూరి గంగాధర్, జగ్గరి మోహన్, గోపి, ఇప్పసాయిలు, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఈ ఏప్రిల్ 30న మహనీయుల జయంతి బోధన్ అంబేద్కర్ చౌరస్తా వద్ద జరుపుకుంటున్నాం, ప్రతి ఏటా అలాగే జరుపుకుంటున్నాము. దీనికి మన బోధన్ కాన్స్టిట్యూన్సీ నుంచి, ఎడపల్లి మండలం నుంచి, ప్రతి గ్రామం నుంచి పెద్ద ఎత్తున యువకులు కానీ మరి పెద్దోళ్ళు కానీ ప్రతి గ్రామం నుంచి మరి పెద్ద ఎత్తున తల్లి రావాలని కోరుకుంటున్నాం. ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఎప్పటిలాగే నగరానికి చెందిన కాకతీయ విద్యార్థులు రాష్ట్ర స్థాయి మార్కులతో సత్తా చాటారు. ఇంటర్ సెకండ్ ఇయర్ ఎంపీసీ, బైపీసీ, ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ, బైపీసీలో కాకతీయ విద్యార్థులు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారు. మంగళవారం విడుదలైన ఫలితాల్లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు సాఫా అఖిల్ 992, త్రిషా చౌదరి 991, ఆయేషా ఫాతిమా 988, జి శ్రీలేఖ 987, ఎం లోకేష్ 987, బైపీసీలో అమ్తుల్ హదీ మహీనా 992, జునైర్ అంబర్ 992, సహా సునీల 988 మార్కులు సాధించారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం ఎంపీసీలో బి కావ్యశ్రీ 467, ఎం హర్షిత 466, నిత్యశ్రీ 466, ఎం మృదుల 466, బి లాస్యశ్రీ 466, బైపీసీలో హనియా ఉమీమా 435, వి ఇందు 435, తుబా ఫాతిమా 434 మార్కులు సాధించారు. ఈ సందర్భంగా కళాశాలలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఐఐటి నీడ్ అకాడమీ డైరెక్టర్ సిహెచ్ రామోజీరావు, విద్యాసంస్థల డైరెక్టర్ తేజస్వినిలు అభినందించారు. ఇటీవల విడుదలైన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లోనూ కాకతీయ విద్యార్థులు జాతీయ స్థాయిలో వివిధ కేటగిరీల్లో ర్యాంకులు సాధించి జిల్లా సత్తా చాటారన్నారు. ఇంటర్తో పాటు తొలి ప్రయత్నంలోనే జేఈఈ మెయిన్స్ ర్యాంకులతో పాటు ఇంటర్ ఫలితాల్లోనూ కాకతీయ విద్యార్థులు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించడం జిల్లాకు గర్వకారణమన్నారు. విద్యాసంస్థల చైర్పర్సన్ విజయలక్ష్మి మాట్లాడుతూ నిరంతర పర్యవేక్షణ, విద్యార్థుల శ్రమ, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఈ ఫలితాలు సాధించామన్నారు. విద్యార్థులకు, తల్లిదండ్రులకు రాష్ట్ర స్థాయి ఫలితాలు వచ్చేందుకు సహకరించిన అధ్యాపకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సందీప్ కులకర్ణి, రణదీష్, వైస్ ప్రిన్సిపల్ శ్యామ్ పాల్గొన్నారు. కాకతీయ కళాశాలలో చక్కటి ప్రణాళిక, వ్యక్తిగత శ్రద్ధతో ఈ మార్కులు సాధించగలిగామన్నారు. రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంకు సాధించడం ఆనందంగా ఉందని, భవిష్యత్తులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనేది తన కోరిక అని, విద్యాసంస్థల యాజమాన్యం నిరంతర పర్యవేక్షణ, ప్రోత్సాహం వల్లే నాకు రాష్ట్ర స్థాయిలో ర్యాంకు వచ్చిందన్నారు. తెలంగాణ వర్సిటీ ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ విభాగంలో రావుల మధుకు డాక్టరేట్ ప్రదానం చేశారు. తెలంగాణ యూనివర్సిటీ ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ విభాగం పరిశోధక విద్యార్థి రావుల మధు డాక్టర్ వాసం చంద్రశేఖర్ అసోసియేట్ ప్రొఫెసర్ పర్యవేక్షణలో ప్రిపరేషన్, డెవలప్మెంట్ అండ్ క్యారెక్టరైజేషన్ ఆఫ్ నావెల్ నానో క్రిస్టలైన్ సిరియా బేస్డ్ హెట్రోజీనియస్ క్యాటలిస్ట్ ఫర్ ది క్యాటలిక్ ఇవాల్యుయేషన్ ఆఫ్ సెలెక్టివ్ ఆక్సిడేషన్ ఆఫ్ అరోమాటిక్ అమైన్స్ అనే అంశంపై పరిశోధన జరిపారు. ఈరోజు జరిగిన బహిరంగ మౌఖిక పరీక్షకు ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ టి సవితా జోస్నా హాజరై పరిశోధన సిద్ధాంత గ్రంథంపై, హెట్రోజీనియస్ క్యాటలిస్ట్ల అనువర్తనాలపై విస్తృతమైన ప్రశ్నలు లేవనెత్తారు. ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ అడిగిన అన్ని ప్రశ్నలకు పరిశోధక విద్యార్థి ప్రయోగాత్మకమైన ఉదాహరణలతో సమాధానాలు ఇవ్వడంతో ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ పరిశోధన పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ బహిరంగ మౌఖిక పరీక్షకు ఫార్మాసిటికల్ కెమిస్ట్రీ విభాగాధిపతి డాక్టర్ మావురపు సత్యనారాయణ రెడ్డి, డీల్ ఫ్యాక్టరీ ఆఫ్ సైన్సెస్ ఆచార్య కె సంపత్ కుమార్, డాక్టర్ బోయపాటి శిరీష, అధ్యాపకులు మరియు పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా బీసీ కులాల ఐక్య వేదిక జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నిర్మల్ జిల్లా కేంద్రంలోని విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగుల సంఘం భవనంలో నిర్మల్ జిల్లా బీసీ కులాల సంఘాల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎంసీ లింగన్న అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లాలోని అన్ని బీసీ కులాల సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఈ సమావేశం ప్రధాన ఉద్దేశం నిర్మల్ జిల్లా కేంద్రంలో మహాత్మా జ్యోతి బాపులే సావిత్రిబాయి పులే దంపతుల విగ్రహాలను ప్రతిష్ఠించడం, నిర్మల్ జిల్లా కేంద్రంలో బీసీ భవన్కు స్థలం సేకరణ, భవనం నిర్మించడం కోసం బీసీ కులాలకు ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో అభివృద్ధి కోసం కృషి చేస్తుందన్నారు. అనంతరం నూతన జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. జిల్లా కమిటీ అధ్యక్షులుగా ఎంసీ లింగన్న, ప్రధాన కార్యదర్శిగా అమరవేణి నర్సాగౌడ్, సహా అధ్యక్షులు అనుముల భాస్కర్, కార్యనిర్వాహక అధ్యక్షులు ఈసవేని మనోజ్ యాదవ్, కోశాధికారి భూసారపు గంగాధర్, అదనపు కార్యదర్శి ఆటకారి సాయన్న, ఉపాధ్యక్షులు నిమ్మ గణేష్, సముద్రాల వెంకటి, కొండాపురం ప్రభాకర్, పెండి శ్రీనివాస్, ఎం రాజేశ్వర్, కార్యదర్శులు మారుగొండ నరేందర్, సుంకరి సాయి, అక్కోజి కిషన్, పాతర్ల గణేష్, కట్కె రమేష్, న్యాయ సలహాదారులు దోమకొండ శేఖర్, చెన్నబోయిన అర్చన, దమ్మగోని రమణగౌడ్, మీడియా కార్యదర్శి పూసల శెట్టిలను ఎన్నుకున్నారు. ప్రభుత్వం ఇస్తానన్న ఆత్మీయ భరోసా డబ్బులను కాలయాపన లేకుండా వెంటనే ఇవ్వాలని ఏఐపీకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి రామకృష్ణ డిమాండ్ చేశారు. బుధవారం నాడు దర్పల్లి మండల కేంద్రంలో అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జి కిషన్ అధ్యక్షతన జరిగిన అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ కేంద్రం వ్యవసాయ కార్మికుల పట్ల సమితి తల్లి ప్రేమను చూపుతుందన్నారు. ప్రధాని మోదీ వ్యవసాయ కూలీల పట్ల ప్రత్యేకమైన కార్యాచరణ, స్థానిక లాంటి ఏ కార్యక్రమం తీసుకోలేదన్నారు. వ్యవసాయ కార్మికులంటే ఆయనకు చిన్న చూపని, ఓట్ల కోసం మాత్రమే ఉచిత కబుర్లు చెప్పడం తప్ప ఆయన చేసిందేమీ లేదన్నారు. దేశంలో వ్యవసాయ కార్మికులు పనులు లేక అర్థాకలితో అలమటిస్తున్నారని, ఉపాధి లేక చేతులు చిల్లి గవ్వలేక అన్నమో రామచంద్ర అంటున్నారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావడానికి రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున కోరుకుంటామని ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కిషన్, ప్రధాన కార్యదర్శి రమేష్, జిల్లా నాయకులు బి కిషోర్, అబ్బన్న, రామ్జీ, కిషోర్ రాజు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం నాలుగు కావస్తుంది. ముఖ్యంగా ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడానికి 6 గ్యారంటీలు 420 హామీలతో ప్రజల ముందుకు వచ్చారు. ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నారు. ముఖ్యంగా 6 గ్యారంటీలో భాగంగా వ్యవసాయ కార్మికులకు, కూలీలకు 12,000 జీవనాభివృద్ధి ఇస్తానని చెప్పి ఇప్పటిదాకా అమలు చేయకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. దాన్ని మేము వ్యవసాయ కార్మికులు తెలంగాణ జిల్లాల నుంచి శ్రీనగర్కు పలువురు పర్యాటకులు వెళ్లారు. పెహల్గాం ఉగ్రవాద నేపథ్యంలో వీరు భయాందోళనకు గురవుతున్నారు. శ్రీనగర్లోని ఓ హోటల్లో దాదాపు 80 మంది తెలంగాణ పర్యాటకులు చిక్కుకుపోయారు. దీనిపై పర్యాటకులు ఓ వీడియో విడుదల చేశారు. తామంతా హోటల్లో చిక్కుకుపోయామని, తమను హైదరాబాద్కు సురక్షితంగా చేర్చాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. హోటల్లో చిక్కుకున్న వారిలో హైదరాబాద్ నుంచి 20 మంది, వరంగల్ నుంచి 10 మంది, మహబూబ్ నగర్ నుంచి 15 మంది, సంగారెడ్డి నుంచి 10 మంది ఉన్నట్లు సమాచారం. మెదక్ పట్టణానికి చెందిన 2 కుటుంబాలు కూడా ఉన్నాయి. వీరంతా మంగళవారం జమ్మూ కాశ్మీర్ సందర్శనకు వెళ్లి శ్రీనగర్ హోటల్లో చిక్కుకుపోయారు. భూభారతి చట్టంపై జిల్లాలోని ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రతి మండల కేంద్రంలో అవగాహన సదస్సులు నిర్వహించనున్నామని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ తెలిపారు. భూభారతి చట్టంపై అవగాహన సదస్సులను జిల్లాలో ప్రారంభించడం జరిగిందని, అందులో భాగంగా బుధవారం సదాశివనగర్, గాంధారి రైతు వేదికల్లో నిర్వహించిన అవగాహన సదస్సుల్లో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూభారతి చట్టం ఏప్రిల్ 14, 2025న ప్రారంభించడం జరిగిందని, చట్టంపై ప్రజలకు రైతు అవగాహన సదస్సుల ద్వారా అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ధరణి స్థానంలో భూభారతి భూమి హక్కుల చట్టం తీసుకురావడం జరిగిందని తెలిపారు. ఇందులో అన్ని రకాల అప్లికేషన్స్ ఉన్నాయని, హక్కుల రికార్డుల్లో తప్పుల సవరణ చేసుకోవచ్చని, రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ చేయడానికి ముందు భూముల సర్వే, పెండింగ్ సాదా, బైనామా దరఖాస్తుల పరిష్కారం జరుగుతుందని, 2014 జూన్ 2 కంటే ముందు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ భూమిని సాదా, బైనామా ద్వారా కొనుగోలు చేసి గడిచిన 12 ఏళ్లుగా అనుభవంలో ఉంటూ 12/10/2020 నుండి 10/11/2020 మధ్య కాలంలో క్రమబద్ధీకరణ కోసం రైతులు పెట్టుకున్న దరఖాస్తులపై ఆర్డీఓలు విచారణ చేసి అర్హత ఉన్నవారి నుండి ప్రస్తుత రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ వసూలు చేసి సర్టిఫికేట్ జారీ చేస్తారని తెలిపారు. అటు వాటిని రికార్డుల్లో నమోదు చేసి పట్టదారు పాస్ పుస్తకం ఇస్తారని తెలిపారు. వారసత్వంగా వచ్చిన భూములకు మ్యూటేషన్ చేసే ముందు నిర్ణీత కాలంలో విచారణ చేయడం జరుగుతుందని తెలిపారు. సదాశివనగర్లో రైతు బంటు భూమేష్ మాట్లాడుతూ ధరణి పోర్టల్ వల్ల రైతులకు అన్యాయం జరిగిందని, కుటుంబాల్లో గొడవలు జరిగాయని తెలిపారు. గాంధారిలో జరిగిన సమావేశంలో రైతు రాజన్న మాట్లాడుతూ పేద రైతులను దృష్టిలో పెట్టుకుని భూభారతి ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. ఈ సదస్సులో ఆయా మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, రెవెన్యూ సిబ్బంది, గ్రామస్తులు, రైతులు, పలువురు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రమూకల దాడిలో మరణించిన వారి పట్ల దిగ్భ్రాంతి చెందుతూ టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. దేశంలో ఉగ్రమూకలను ఉక్కుడు వేర్లతో సహా పీకివేయాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది. టూరిస్టులు శీతాకాలంలో, వేసవి విడిదిలో వేల మంది జమ్మూ కాశ్మీర్ వచ్చి వెళ్తుంటారు. ఇలాంటి ఘటనలు జరిగితే దేశంలో టూరిజం మొత్తం పడిపోయి దేశానికి చెడ్డ పేరుతో సహా ప్రాణ నష్టం, ఆర్థికంగా నష్టం జరుగుతుందన్నారు. దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కన్వీనర్ దేగం యాదగౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బొబ్బ నరసింహారావు, అంబిక సత్యనారాయణ, శంకర్ ముదిరాజ్, లవంగరాజు, స్వామి, ఇప్పలపల్లి విష్ణు, వేముల నాగేశ్వరరావు, రవికుమార్ పాటిల్, గంగోని రాజేశ్వర్, జాఫర్, రషీదా, అజీజ్ తదితరులు పాల్గొన్నారు.
కాశ్మీర్ అనేది ఒక అందమైన ప్రదేశం. ప్రపంచంలోనే ఎంతోమంది టూరిస్టులు మరి వేసవి కాలంలో కాశ్మీర్ వచ్చి అక్కడ అందమైన ప్రదేశాలలో సేద తీరేటువంటి పరిస్థితి. మరి నిన్నటి రోజు ఏదైతే లష్కరే తాయిబా ఉగ్రవాద సంస్థ ఉందో దానికి సంబంధించినటువంటి ఉగ్రవాదులు నిన్న మరణ మృదంగం అనేది సృష్టించినటువంటి సమయం. మరి తెలంగాణ నుంచి వివిధ రాష్ట్రాల నుంచి కొన్ని దేశాల నుంచి కూడా నిన్నటి రోజు పర్యాటకులు అక్కడ మంచులో సేదతీరినటువంటి సమయంలో మరి మన ఇండియన్ మిలిటరీ దుస్తులు వేసుకున్నటువంటి ఈ ఉగ్రవాదులు మన పర్యాటకులను పేర్లు అడుగుతూ కాల్చి చంపినని చెప్పి మరి మీడియాలో వస్తున్నటువంటి పరిస్థితి. ఎండాకాలంలో ప్రజలు దాహార్తిని తీర్చేందుకు రక్షా స్వచ్ఛంద సంస్థ తమ వంతు కృషి చేయడం అభినందనీయమని ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి పేర్కొన్నారు. రక్షా స్వచ్ఛంద సేవ సంస్థ ఆర్మూర్ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి చౌరస్తా సమీపంలో గల కాంతేష్ కాంప్లెక్స్ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రం కేంద్రాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎండాకాలంలో బాటసార్ల దాహార్తిని తీర్చడం కోసం తమ వంతు కృషి చేయాలనే ఉద్దేశంతో రక్షా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం గొప్ప విషయమని వారిని అభినందించారు. రక్షా సభ్యులందరూ కలిసి వినయ్ రెడ్డికి శాల్వా పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ లింగగౌడ్, పిసిసి మాజీ కార్యదర్శి, రక్షా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కాందేశ్ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి విద్యా ప్రవీణ్ పవార్, ఉపాధ్యక్షులు జిందం నరహరి, ఎస్జి శ్రీకాంత్, కోశాధికారి గోనె శ్రీధర్, కార్యనిర్వాహక కార్యదర్శి తులసి పట్వారి, డాక్టర్ బేతు గంగాధర్, కాందేశ్ సత్యం, మక్కల సాయినాథ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు షట్పల్లి నారాయణ, భూపేందర్, ఆవుల అశోక్, రాము, దొండి రమణ, జిమ్మి రవి, నటరాజ్, గోక శరత్, నరేష్, మహేష్ కళ్యాణ్, కాందేశ్, గంగామోహన్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. ఇంటర్ ఫలితాల్లో ఎస్ఎస్ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ సాధించారు. ఇంటర్ ఫలితాల్లో ఎస్ఎస్ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు నాన్ రెసిడెన్షియల్ కళాశాలలో ఉత్తమ ఫలితాలను సాధించారు. ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో నాగిశెట్టి విష్ణు ఎంపీసీ సెకండ్ ఇయర్ 959 మార్కులు, శ్రీరామ్ వెంకటేష్ ఎంపీసీ సెకండ్ ఇయర్ 949 మార్కులు అత్యధిక మార్కులను సాధించారు. ప్రథమ సంవత్సరం వొకేషనల్ విభాగంలో అర్బియా నాజ్ ఎంఎల్టీ ఫస్ట్ ఇయర్ 483, అబ్దుల్ నబీం ఎంఎల్టీ ఫస్ట్ ఇయర్ 469 మార్కులు. అలాగే ఎంపీహెచ్డబ్ల్యూలో సంగెం సుమ ఎంపీహెచ్డబ్ల్యూ సెకండ్ ఇయర్ 450 మార్కులు రాష్ట్ర స్థాయి ర్యాంకులను సాధించారు. ఈ సందర్భంగా ఎస్ఎస్ఆర్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ మారయ్య గౌడ్ విద్యార్థులను అభినందించారు. క్రమశిక్షణతో ప్రణాళికాబద్ధంగా చదువు కొనసాగించాలని, అందుకు తమ సంస్థ ప్రతిభ గల విద్యార్థులను ప్రోత్సహిస్తుందని తెలిపారు. నాన్ రెసిడెన్షియల్ కళాశాలలో రాష్ట్ర మరియు జిల్లా స్థాయి మార్కులను సాధించడం గర్వకారణంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఎస్ఎస్ఆర్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ మారయ్య గౌడ్, డైరెక్టర్ ఎం హర్షిత గౌడ్, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ రవీందర్ గౌడ్, అధ్యాపక బృందం, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. 959 మార్కులు, అలాగే 949 మార్కులు. ఈ కాకుండా ఫస్ట్ ఇయర్లో కూడా 483, 500 మార్కులు, 483, 469, 450, ఈ రకంగా మంచి మార్కులు 400 పైన ఒక 12 మందికి, అలాగే సెకండ్ ఇయర్లో కూడా ఒక 7 మందికి మార్కులు సాధించినటువంటి విద్యార్థులందరికీ కూడా ప్రత్యేక అభినందనలు. అంటే 97%, 90%, 94%, 88%, అలాగే 96, 95, 84, 85, 81, 81, 80% మార్కులు సంపాదించినటువంటి విద్యార్థులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, అమ్మానాన్నలు నాకు తెలిసి ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా మిడిల్ క్లాస్ అండ్ లోయర్ మిడిల్ క్లాస్ పిల్లలు మాత్రమే ఇక్కడికి వచ్చి చదువుతూ ఉన్నారు. కాబట్టి తల్లిదండ్రులు కష్టపడి మీకు ఇస్తున్నటువంటి చదువుకోవడానికి. నిజామాబాద్ జిల్లాలోని నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కోసం ఈ నెల 25న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి బిపి మధుసూదన్ రావు తెలిపారు. మెడ్ప్లస్ ఫార్మసీ కంపెనీ వారు కింది ఉద్యోగుల కోసం నియామకాలు చేపడతారని జిల్లా ఉపాధి అధికారి మధుసూదన్ రావు తెలిపారు. అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ఎగ్జిక్యూటివ్స్, ఎంఐఎస్ ఎగ్జిక్యూటివ్స్, డాటా అనాలిసిస్, ఫార్మసిస్ట్, ప్రాపర్టీ హంటర్. అర్హతలు ఇంటర్, డిగ్రీ, ఎంబీఏ, ఫార్మసీ, బీటెక్. జాబ్ లొకేషన్ నిజామాబాద్, హైదరాబాద్, ఎనీవేర్ ఇన్ తెలంగాణ. కావున ఆసక్తి గల అభ్యర్థులు జిల్లా ఉపాధి కార్యాలయం శివాజీనగర్ నందు ఈ నెల 25న ఉద్యోగ మేళా ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం లోపల పాల్గొనాలని కోరారు. ఇతర వివరాలకు
9948748428 మరియు 6305743423 అలాగే 7702259070 ఫోన్ ద్వారా సంప్రదించాలన్నారు. అభ్యర్థులు తమ రెజ్యూమ్, బయోడేటా, ఆధార్ కార్డు, ఎస్ఎస్సీ మెమో, ఫోటో తీసుకురావాలని కోరారు. ఇంటర్మీడియట్ ఫలితాల్లో నారాయణ నిజామాబాద్ విజయబేరి మోగించింది. వివరాలు చూద్దాం. తెలంగాణ ఇంటర్మీడియట్ 2025 ఫలితాల్లో నారాయణ జూనియర్ కాలేజ్ నిజామాబాద్కు చెందిన గాండ్ల వరుణ్ జూనియర్ ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు 468 మార్కులు, జూనియర్ ఇంటర్ బైపీసీ విభాగంలో 440 మార్కులకు 438 మార్కులు, సీనియర్ ఇంటర్ విభాగంలో 1000 మార్కులకు 993 మార్కులు సాధించి నిజామాబాద్ జిల్లాలో మొదటి స్థానంలో నిలవడం అనేది నిజామాబాద్ జిల్లాకే గర్వకారణమని నారాయణ కళాశాలల నిజామాబాద్ ఏజీఎం కుంట లక్ష్మారెడ్డి తెలిపారు. అలాగే సిద్ధి ట్యాంక్ 465, పి విరాజ్ 465, వి కార్తిక 465, ఓం సాయి మహంత 463, సింధుహర్షిని 463, రవితేజ 463, ఎం శ్రియ 461, కె సంజన 461 వంటి రాష్ట్ర స్థాయి మార్కులు సాధించారు. జూనియర్ బైపీసీ విభాగంలో ఆయిషా, ఆఫీఫా 438, సద్యాక్షిత 432, నాస్రా 427, అతిబ్ పర్వేజ్ 427 వంటి రాష్ట్ర స్థాయి మార్కులతో ఉత్తమ ప్రదర్శన కనిబర్చారని తెలిపారు. My name is Varun from Narayana Junior College, Junior MPC. I have scored 468 marks because of the Narayana schedule, and this is possible only because our Vice Principal and AGM Sir Lakshmi Reddy Sir and Principal Ravi Sir and our lecturers encouragement and motivation, and my parents also have supported and encouraged me a lot. సీనియర్ ఇంటర్ విభాగంలో అంబటి శర్వాణి 993, లవంగ వైష్ణవి 990, మాధవి నాగశ్రావ్య 988, కె సాత్విక్ 987, బండి షాగ్వి 983, పి రియా 982, డి హేమలత 982. జిల్లాలో అత్యధిక మార్కులు వరుసగా 2వ సంవత్సరం నారాయణ కాలేజ్ విద్యార్థులు విజయ పథంలో నిలిచారని పేర్కొన్నారు. ఇంటర్ విద్యతో పాటు జేఈఈ, ఎంసెట్, ఐఐటి, నీట్ లాంటి ఏ పోటీ పరీక్షలకైనా నారాయణ కళాశాల నిజామాబాద్ జిల్లాకి గర్వకారణంగా నిలిచిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ సిహెచ్ రవి గౌడ్, ఏఓఎం శేఖర్, నారాయణ విద్యాసంస్థల జీఎం కాట్రెడ్డి శ్రీనివాసరావు, నారాయణ విద్యాసంస్థల జీఎం కాట్రగడ్డ శ్రీనివాసరావు, కోర్డిన్ వీరాంజనేయ ప్రసాద్, కళాశాల అధ్యాపక బృందం విద్యార్థులు పాల్గొన్నారు. 460 మార్కులు నిజామాబాద్లో సాధించిన ఏకైక కాలేజ్ ఉందంటే అది నారాయణ కాలేజ్ అని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాం. దాంతోపాటుగా ఈ సంవత్సరం బైపీసీ విభాగంలో 440కి గాను బైపీసీ ఫస్ట్ ఇయర్ విభాగంలో 440కి గాను 438 మార్క్స్ వచ్చాయి. 438 మార్కులు. ఇది ఎవరికి రాలేదు. సో దిస్ ఇస్ ద అచీవ్మెంట్. అంటే ఎవరికి రాలేదని చెప్పడం కాదండి, అంటే మన నారాయణ మైక్రో షెడ్యూల్స్ టీచింగ్ ప్రోగ్రామ్స్. నిజామాబాద్ జిల్లాలో శ్రీ చైతన్య నారాయణ కార్పొరేట్ స్కూల్స్ ఫీజుల దోపిడీకి నిలయాలుగా మారాయని, వీటిపై జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టాలని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు. నిజామాబాద్ నగరంలో పీడీఎస్యూ ఆధ్వర్యంలో నీలం రామచంద్రయ్య భవన్లో మీడియా సమావేశం నిర్వహించి పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ మాట్లాడుతూ, విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే రాయితీల పేరుతో వచ్చే విద్యా సంవత్సరం సిబిఎస్ఈ సిలబస్ పేరుతో మా విద్యా సంస్థలు వెలుస్తున్నాయని, విద్యార్థి తల్లిదండ్రులను మోసం చేస్తూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్లు చేసుకుంటున్నారని, వచ్చే విద్యా సంవత్సరం 10వ తరగతి విద్యార్థుల కన్ఫర్మేషన్ కోసం ఈ సంవత్సరం 9వ తరగతి విద్యార్థుల దగ్గర సగం ఫీజు వసూలు చేశారని, బుక్స్ కూడా కొనుక్కోవాలని ఆదేశాలు జారీ చేశారన్నారు. కనీస సౌకర్యాలు కల్పించకుండా లక్షల రూపాయల విద్యార్థుల నుండి వసూలు చేస్తూ నాసిరకం బోధనను కార్పొరేట్ విద్యాసంస్థలు జిల్లా విద్యార్థులకు అందిస్తున్నారని, తప్పుడు ర్యాంకులను జిల్లాలో ప్రచారం చేసుకుని అడ్మిషన్లు చేసుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు గమనించాలని కోరారు. ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కుతున్న చైతన్య నారాయణ విద్యాసంస్థలు నూతనంగా ఏర్పాటు చేసే బిల్డింగ్స్కి విద్యాశాఖ అనుమతులు ఇవ్వకూడదని, వెంటనే వచ్చే విద్యా సంవత్సరం ఫీజులు మరియు అడ్మిషన్లపై శ్రీ చైతన్య నారాయణ విద్యాసంస్థలపై విచారణ చేపట్టి చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ నాయకులు దేవిక, మనోజ్, నిఖిల్, రాజు, వంశీ తదితరులు పాల్గొన్నారు. రాయితీల పేరుతో ఈరోజు వాళ్ళకు 50%, 70% అనే చూపెట్టి ఈరోజు విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్లు చేస్తున్నారు. దీనిపైన విద్యాశాఖ అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలి. అదేవిధంగా వచ్చే సంవత్సరం 10వ తరగతి విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం మొత్తం కూడా డబ్బులు వసూలు చేయడం, వాళ్ళకు బుక్స్ ముందే తీసుకోవడం, ఇవన్నీ కూడా కార్యక్రమాలు శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థలు చేస్తున్నాయి. వీటిపైన వెంటనే పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాద దాడులకు సరైన గుణపాఠం చెప్పాలని నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిళ్ళ సాయిరెడ్డి అన్నారు.
జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని పెహల్గాంలో హిందువుల లక్ష్యంగా నరమేధానికి పాల్పడిన ఉగ్రమూకలకు ఉరితాడు వేయాలని డిమాండ్ చేశారు. పెహల్గాం ఉగ్రదాడిని నిరసిస్తూ జిల్లా కోర్టు ప్రాంగణంలోని బార్ సమావేశపు హాల్లో నిర్వహించిన అత్యవసర సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏళ్ల తరబడి దేశంపై తెగబడుతున్న పాకిస్తాన్ ప్రోత్సాహక ఉగ్రవాదులు మట్టి కరవక తప్పదని సాయారెడ్డి స్పష్టం చేశారు. విపత్కర పరిస్థితుల్లో సరిహద్దులోని భద్రతా బలగాలకు వెన్నుదన్నుగా నిలుద్దామన్నారు. తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు మంతని రాజేందర్ రెడ్డి ప్రసంగిస్తూ భారత ఉపఖండంలో పాకిస్తాన్ను ఏకాకిని చేయడానికి భావసారూప్యత కలిగిన దేశాలతో ఉమ్మడి కార్యాచరణ రూపొందించాలని తెలిపారు. నరుల రూపంలో ఉన్న నరరూప రాక్షసులను దేశ సరిహద్దుల్లోనే గుర్తించి గురి చూసి తుపాకీ తూటాలతోనే సమాధానం చెప్పాలని బార్ ప్రధాన కార్యదర్శి మాణిక్ రాజు పేర్కొన్నారు. సీనియర్ న్యాయవాది ఎర్రం విఘ్నేష్ మాట్లాడుతూ హిందువులను ఏరికోరి హత్య చేసి దేశంలోని హిందువులు ముస్లింల మధ్య విద్వేషాన్ని వెదజల్లడానికి పాకిస్తాన్ పన్నిన పన్నాగాన్ని భారతవనిలో పాలనివ్వబోమని తెలిపారు. పెహల్గాం ఉగ్రదాడిలో అమరులైన వారికి న్యాయవాదులు 2 నిమిషాలు మౌనం వహించి శ్రద్ధాంజలి ఘటించారు. సమావేశానంతరం న్యాయవాదులు ర్యాలీగా వెళ్లి జిల్లా కోర్టు ప్రధాన ద్వారం ముందు నిలబడి ప్లకార్డులు పట్టుకుని నిరసన ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో బార్ ఉపాధ్యక్షుడు దిలీల్, సంయుక్త కార్యదర్శి ఝాన్సీ రాణి, కోశాధికారి నారాయణ దాసు, లైబ్రరీ కార్యదర్శి శ్రీమాన్, మాజీ పీపీ మధుసూదన్ రావు, పరుచూరి శ్రీధర్, ఎర్రం గణపతి, బిట్ల రవి, పడిగెల వెంకటేష్, సత్యనారాయణ చౌదరి, జునైద్ అలీం, ముబిన్, దయాకర్, శ్యాంబాబు, ఆశానారాయణ తదితరులు పాల్గొన్నారు. పహల్గాంలో అయితే అమాయక హిందువులపై ఇవాళ పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదులు దాడి చేసి హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ దేశవ్యాప్తంగా ఉగ్రవాదుల దాడి పెరిగిపోయి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకొని పాకిస్తాన్పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఈ సందర్భంగా అంతర్జాతీయంగా కూడా UN ద్వారా పాకిస్తాన్ని టెర్రరిస్ట్ దేశంగా ప్రకటించి కఠిన చర్యలు తీసుకొని ఇవాళ భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని కాపాడవలసిందిగా ఈ సందర్భంగా కేంద్ర జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన దాడులను ఖండిస్తూ CPI-ML జిల్లా పార్టీ కార్యదర్శి వి ప్రభాకర్ నిరసన వ్యక్తం చేశారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో అత్యంత క్రూరంగా దాడి చేసి 26 మంది భారత పౌరులను చంపేయడం అత్యంత కిరాతకమైన చర్య అని ఆ దాడిని ఖండిస్తూ CPI-ML మాస్లైన్ ప్రజాపంతా పార్టీ ఆర్మూర్ సబ్ డివిజన్ కమిటీస్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ రూరల్, కామారెడ్డి సంయుక్త జిల్లాల పార్టీ కార్యదర్శి వి ప్రభాకర్, ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి బి దేవరాములు మాట్లాడుతూ సాధారణ పర్యాటకులే లక్ష్యంగా ఆర్మీ యూనిఫామ్లో వచ్చి మతం అడిగి మరీ కాల్పులు జరిపి దొరికిన వాళ్లను దొరికినట్లు, పెట్టెలను కాల్చినట్లు కాల్చి రక్తశక్తం చేసి మారణహోమం చేసిన మత ఉన్మాదుల చర్యలను పిరికిపంద చర్యగా అభివర్ణిస్తున్నామన్నారు. 26 మంది పౌరులు ప్రాణాలను పొట్టన పెట్టుకున్న ఉగ్రమూకలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. అందులో తెలుగు రాష్ట్ర యువకులు కూడా ఉన్నారని, టెర్రర్ అటాక్కు యావత్ భారత్ ముక్త కంఠంతో ఖండిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు ముత్తన్న, సబ్ డివిజన్ కార్యదర్శి కిషన్, సబ్ డివిజన్ నాయకులు ఠాగూర్, రాజన్న, శేఖర్, పద్మక్క, సునీత, లక్ష్మి, రమేష్, అరవింద్, నరేందర్, దుర్గాప్రసాద్, అనిల్, మమత తదితరులు పాల్గొన్నారు. ఏదైతే అనుబంధ సంస్థ ఉందో ద రెసిస్టెన్స్ ఫ్రంట్ తీవ్రవాద సంస్థ అకారణంగా కాల్చివేసింది. ఇందులో 26 మంది మరణించారు. ఇది ప్రపంచ ప్రజలు ఈరోజు అసహించుకుంటున్న ఘటన అని చెప్పేసి మేము CPI-ML ప్రజాపంతగా భావిస్తూ ఉన్నాం. ఏది ఏమైనా ఏదైతే 370 ఆర్టికల్ని రద్దు చేసి ఈ రాజకీయ ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ PROగా విధులు నిర్వహిస్తున్న ప్రసాద్ మాతృమూర్తి బుధవారం ఉదయం గుండెపోటుతో హఠాన్ మరణం పొందడంతో నిజామాబాద్ ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు ప్రసాద్ కుటుంబానికి ఆయనకు 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాతృమూర్తి మరణంతో సీనియర్ జర్నలిస్టులు ఆయనకు నివాళులు అర్పించారు. ప్రసాద్ తల్లి ఆత్మకు శాంతి కలగాలని ప్రత్యేకంగా GTPL K6 యాజమాన్యం కోరుకుంటుంది. మరికొన్ని మండలాల వార్తలు. నిజామాబాద్ రూరల్ మండలంలోని బోర్గంపి శివార్లో గల అశోక్ లీలాండ్ షోరూంను ఆల్ ఇండియా బిజినెస్ హెడ్ విప్లవ్ షా లాంఛనంగా ప్రారంభించారు. అంతకుముందు దీపక్ జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం 21 మంది అశోక్ విలాస్ దోస్త్ వాహనాలను కొనుగోలు చేసిన కస్టమర్లను శాలువాతో సన్మానించారు. తెలంగాణలోని నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలకు చెందిన కస్టమర్లకు అందుబాటులో ఉండేందుకు బోర్గం శివార్లో షోరూంను లాంఛనంగా ప్రారంభించడం జరిగిందని కంపెనీ MD యాదగిరి వివరించారు. జోనల్ మేనేజర్ సుమితా కపూర్, RCSM శశావలి, రీజనల్ మేనేజర్ భాస్కర్ రాజు పురోహిత్, రీజనల్ మేనేజర్ కార్తిక బిల్లా, సెల్ఫ్ ఆఫీసర్ కృష్ణతేజ సర్వీస్, మొహమ్మద్ రహీద్, బిజినెస్ సేల్స్ నిజామాబాద్ జిల్లా సేల్స్ మేనేజర్ ఆదం మధు, సేల్స్ మేనేజర్లు గోవింద్ రెడ్డి, అనిల్, రవి తదితరులు పాల్గొన్నారు. नमस्कारम। आज यहाँ पे निज़ामाबाद ने अशोक लेलैंड, जो आप जानते हैं देश की नंबर 2 कमर्शियल व्हीकल कंपनी है, उन्होंने एक नई डीलरशिप, हमारे पार्टनर हैं
यादगिरी जी, इनके साथ खुशी ट्रक्स डीलरशिप खोली है। 7 डिस्ट्रिक्ट में ये हमारे साथ काम करेंगे, हमारे पार्टनर, और 7 आउटलेट्स देंगे। मुख्यतः वर्कशॉप रहेंगे, क्योंकि हमेशा हमारा मानना है कि कस्टमर गाड़ी खरीदते हैं पर 10-12 साल तक उनको सर्विस का सपोर्ट चाहिए। तो 7 वर्कशॉप तेलंगाना स्टेट में हमें बहुत ही कस्टमर का प्यार मिलता है। వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలో టీపీసీసీని ప్రక్షాళన చేయాలని అధిష్టానం ఫోకస్. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కార్యవర్గాల కూర్పు చేపట్టేందుకు రంగం సిద్ధం. హైదరాబాద్లోని గాంధీ భవన్లో రాష్ట్ర పరిశీలకుల సమావేశంలో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడి. రాష్ట్రంలో వృద్ధాప్య పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్. 57 ఏళ్లు నిండిన దరఖాస్తుదారులకు పెన్షన్ ఇచ్చేందుకు రంగం సిద్ధం. డిచ్పల్లి మండలంలోని పలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే. నిజామాబాద్ జిల్లాలో మండుతున్న ఎండలు, రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలు. K6 GTPL స్పెషల్ స్టోరీ. ఇంటర్ ఫలితాల్లో ఎస్ఎస్ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రభంజనం. విద్యార్థులను అభినందించిన విద్యాసంస్థల చైర్మన్ మారయ్య గౌడ్. ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడిన మహనీయుడు బుద్దె రాజేశ్వర్. సాలూరాలో బుద్దె రాజేశ్వర్ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో కొనియాడిన రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి. నగరంలోని నాల్కెల్ రోడ్లో గల శ్రీ బంగారు మైసమ్మ దేవాలయంలో వైభవంగా ముగిసిన యంత్ర విగ్రహ స్థిర ప్రతిష్టాపన. పెద్ద ఎత్తున పాల్గొన్న ప్రజలు హాజరై ప్రత్యేక పూజలు చేసిన కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్. ఎడపల్లి మండలంలోని జానకంపేట గ్రామంలో భారీ దొంగతనం. ఉక్కపోతకు గురై తలుపులు తెరిచి పడుకోగా అందిన కాడికి దోచుకున్న దొంగలు. పండగ వాతావరణాన్ని తలపించిన రైతు మహోత్సవం వేడుక. ఉత్సాహంగా పాల్గొన్న రైతన్నలు, ఆకర్షించిన వ్యవసాయ అనుబంధ రంగాల స్టాళ్లు. సందర్శించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్, ఆయా రంగాల చైర్మన్లు. గత కొంతకాలంగా ఆకాశమే హద్దులుగా పరుగులు పెట్టిన బంగారం ధరలకు బ్రేక్. బుధవారం 10 గ్రాముల పుత్తడి ధర 3,000 వరకు తగ్గింపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.